హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. అదేంటిదంటే సెల్ఫ్ ప్రిజర్వేషన్. అబ్జర్వ్ చేయండి, ఏ విధంగా సంబంధం ఉన్నా లేకున్నా కానీ మనం ఎదుటి వ్యక్తి యొక్క బాధని కానీ, పెయిన్ని కానీ, సఫరింగ్ని కానీ మనం ఎంతో కొంత అబ్జర్వ్ చేస్తాం, లోపలికి అబ్జాల్వ్ కూడా చేసుకుంటాం. ఇది ఒక గొప్ప హ్యూమన్ ట్రైట్. కానీ సర్టన్ టైమ్స్ లోపల ఇది శృతి మించి జరిగితే కనుక మన లైఫ్ లోపల మనం కొంత అన్వాంటెడ్ పెయిన్ని ఇన్వైట్ చేసినట్టు అవుతుంది. మనం భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన సంప్రదాయాలు, భిన్నమైన కల్చర్స్ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళకు సంబంధించిన ఫిలాసఫీ కానీ, హిస్టరీ కానీ, ఫోక్ టేల్స్ కానీ అవి చదువుతూ ఉండాలి. మనకు ఎంతో కొంత ఇన్సైట్ దొరుకుతుంది దాని ద్వారా. నాకు చాలా ఇష్టమైన ఫీల్డ్ ఏంటిదంటే ఫిలాసఫీ. ఈ మధ్యన ఆల్బర్ట్ కాము యొక్క పుస్తకాలు చదువుతున్నాను. అందులోపల వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ద మిత్ ఆఫ్ సిసిఫస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అందులోపల. సిసిఫస్ అనే వ్యక్తి ఒక రాజు. అతన్ని దేవతలు ఏం చేస్తారంటే, ప్రముఖంగా గ్రీక్ మిథాలజీ లోపల ఉన్న దేవతలు జూస్. సో అతన్ని శాపం చేస్తాడన్న. ఏ విధంగా శపిస్తాడంటే, తను ప్రపంచం ఉన్నంత కాలం ఒక కొండ మీదకి ఒక పెద్ద బోల్డర్ అంటారు కదా, పెద్ద బండను ఇట్లా 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 తోసుకుంటూ పైకి తీసుకుపోతాడు. తను కొండ యొక్క క్లిఫ్ దాకా చేరుకునేసరికి ఆ క్లిఫ్ దగ్గర మళ్ళీ బోల్డర్ కిందికి వచ్చేస్తుంది, దొలుకుంటూ కిందికి వచ్చేస్తుంది అన్నట్టు. ఆ రాయిని మళ్ళీ ఇతను కిందికి పోయి మళ్ళీ పైకి నెట్టుకుంటూ రావాలి. ఇతనికి ఇది శిక్ష, లైఫ్ లాంగ్ శిక్ష అన్నట్టు. ఈ కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు నాకు కొన్ని జనరల్గా బయట జరిగే విషయాలను కొద్దిగా రిలేట్ చేసుకోగలిగిన. ఇప్పుడు ఇతనే ఈ వ్యక్తి ఉన్నాడు, సిసిఫస్ అనే వ్యక్తి. ఇతను కొండపైకి ఆ బండను దొరిలించుకుంటూ వెళ్తున్నాడు. ఇతనికి తెలుసు లైఫ్ లాంగ్ ఏంటిది, ప్రపంచం అంతమైపోయేదాకా ఇతని పని చేస్తూనే ఉండాలనే ఒక క్లారిటీ తనకు ఉన్నది. సో ఇతను ఆ కొండపైకి ఆ బండను ఎక్కిస్తూ ఉన్నప్పుడు పక్కకి ఇంకో కొంతమంది వేరే వ్యక్తులు బండను ఎక్కిస్తున్నారు అనుకోండి, ఏదో కష్టపడుతున్నారు ఆ కొండ దగ్గర. ఇతని లైఫే చాలా దరిద్రంగా ఉంది. ఇతను వీళ్ళ గురించి ఏమైనా పట్టించుకునే కెపాసిటీ ఉంటుందా? కనీసం అయ్యో పాపం అనుకునే సిచ్యువేషన్ ఉంటుందా? వాస్తవం మాట్లాడితే అతనికి వీళ్ళ గురించి పట్టించుకునేంత తీరిక కానీ, ఓపిక కానీ ఉండదు. ఎందుకంటే అతనే ఒక సఫరింగ్లో ఉన్నాడు కదా. మన దగ్గర కూడా చాలామందికి ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, ఎంపతి ఉంటుంది, సింపతి ఉంటుంది, ఏదో చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది. సమాజానికి కానీ, ప్రపంచానికి కానీ, ఇతర వ్యక్తులకు కానీ ఎందుకు చేయలేకపోతుంటారంటే వాడే సఫరింగ్లో ఉన్నాడు కదా. కానీ డిస్పైట్ ఆల్ ది సర్కమ్స్టాన్సెస్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొద్దిగా ఓవర్ ఎంపథెటిక్గా ఉంటారు. మీకు బాగా నచ్చిన ఒక ఊరు ఉన్నది, ఒక టౌన్ ఉన్నది, ఒక సిటీ ఉన్నది, మీ ఆత్మీయులు, బంధువులు, మీ పుట్టుపూర్వత్రాలు తెలిసిన వ్యక్తులు, మీకు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులు ఆ టౌన్ లోపల ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం ఒక వరంగల్ అనే పట్టణం తీసుకుందాం. కేవలం ఎగ్జాంపుల్ కోసం మనం ఒక పట్టణం పేరు తీసుకుంటున్నాం. రకరకాల పట్టణాలు ఏదైనా తీసుకోవచ్చు. సడన్గా భూకంపం వచ్చింది, అక్కడ ఉన్న వ్యక్తులందరూ చనిపోయారు అనుకోండి. ఎవ్వరు, కనీసం పశువులు బ్రతకలేదు, క్రిములు, కీటకాలు ఎవ్వరు బ్రతకలేదు, మనుషుల సంగతి పక్కకు పెట్టండి. సో ఆటోమేటిక్గా మీ రిలేటివ్స్ కానీ, మీ బంధువులు కానీ, మీ ఆత్మీయులు కానీ అందరూ అవుట్ అయిపోయినప్పుడు మీకు ఎట్లా ఉంటుంది ఆ ఫీలింగ్? చాలా బాధపడతారు కదా. చాలా ట్రమాటిక్గా కూడా ఉంటుంది. అయ్యమ్మ లైఫ్లో ఏమున్నారా బాబు, ఎప్పుడన్నా ఏమైనా జరగవచ్చు. వాళ్ళ లైఫ్లో జరిగింది రేపటి కాలం మనం ఉండే టౌన్లో కూడా జరగవచ్చు, ఏమున్నదని ఒక నిర్లిప్తత వస్తుంది. ఇటువంటి నిర్లిప్తమైన కండిషన్ లోపల కూడా మనం లైఫ్ యొక్క మీనింగ్ ఎత్తుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాము దేని గురించి మాట్లాడుతూ ఉంటాడంటే, ఇన్ని కష్టాలు నష్టాలు ఉండగా ఒక వ్యక్తి ఎందుకు బ్రతుకుతున్నాడు, అసలు అది బ్రతకడానికి కారణం ఏమున్నది, సింపుల్గా సూసైడ్ చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పిన తర్వాత అతను ఏం చెప్తాడంటే, లైఫ్లో ఎన్ని తలకాయ నొప్పులు ఉన్నా కానీ, ఎంత దరిద్రమైన పొజిషన్ ఉన్నా కానీ వ్యక్తి ఎంతో కొంత రెబెలియస్ నేచర్ తోటి కలిగి ఉంటాడు. ఆ రెబెలియన్ చేయబట్టి వాడు కష్టాలతో ఫైట్ చేస్తుంటాడు. ఈ సిసిఫస్ అనేటువంటి లైఫ్లో ఏమైనా ఉన్నదా? ఏం లేదు. మన లైఫ్ మొత్తం సత్యనాశ్, వాడు శిక్ష అనుభవించుకుంటుంటూనే ఉండాలి. విశ్వం నష్టం అయిపోయే వరకు వాడు ఆ శిక్ష అనుభవిస్తూనే ఉండాలి. ఏమున్నది, ఆ బండను పైకి దొర్లియడం, మళ్ళీ కిందికి రావడం, మళ్ళీ దొర్లియడం, మళ్ళీ కిందికి రావడం. చూడండి, ఇదే ఎగ్జాంపుల్ మనం ఇంకో రకంగా తీసుకుందాం. ఇదే ఒక భూకంపం వేరే ఒక పట్టణంలో జరిగింది, భూమికి అవతలి వైపు ఉన్న ప్రదేశంలో జరిగింది. ఎక్కడనో అమెరికాలో జరిగింది, వన్ ఆఫ్ ద స్టేట్ లోపల. మనం అంతగానం బాధపడతాం, అంతగానం రియాక్ట్ అవుతామా? కాము కదా. ఎందుకు? అది మన దేశం కాదు, మన ప్రజలు కాదు, మన స్కిన్ టోన్ ఉన్న ప్రజలు కాదు, మన భాష మాట్లాడే ప్రజలు కాదు, లేకుంటే మనకు ఏ విధంగా డైరెక్ట్గా కనెక్షన్ ఉన్న వ్యక్తులు కూడా కాదు. అంటే మనం దుర్మార్గులం అయిపోయినామా? లేదు. మన ఎంపతి లెవెల్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే మనం అంత గొప్పగా రిలేట్ చేసుకోలేకపోతున్నాం వాళ్ళతోటి. అంటే ఇది మనం క్రూడ్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే కనుక, ఇప్పుడు ఒక వరంగల్ అనే పట్టణం నష్టం అయిపోయినప్పుడు బాధపడుతున్న క్యాండిడేట్ ఎక్కడనో అమెరికా లోపల ఒక పేరు పెడదాం, కాలిఫోర్నియా అనే ఒక ప్లేస్ లోపల ఏదో నష్టం అయిపోయింది. లేకపోతే ఒక ప్యాసడీనా అనే ఒక లొకేషన్ ఉన్నది, అదొకటి నష్టం అయిపోయింది అనుకోండి. సేమ్ ఇంతే బాధ సేమ్ ఉంటుందా? ఉండదు. ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటంటే, చాలామంది చాలా రకాల విషయాలు నేను చేయలేకపోతున్నాను బాధపడుతూ ఉంటారు. నాకు సమాజం లోపల ఏదో మార్పు తేవాలని ఉన్నది, నేను పలానా వాళ్ళకి న్యాయం చేద్దాం అనుకుంటున్నా,
పలానా ఇంత డొనేషన్ చేద్దాం అనుకుంటున్నా, 10 సంవత్సరాలు అవుతుంది, నాకు డబ్బులు వస్తున్నాయి కానీ నేను వేరే వాటికి దేనికో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. లోపల చాలా కుంగిపోతూ ఉంటారు. తన కుటుంబ సభ్యులకు ఏదో చేద్దాం అనుకుంటూ ఉంటారు, బంధువులకు ఏదో చేద్దాం అనుకుంటారు, తన కులానికి, మతానికి, తమ ప్రాంత ప్రజలకు, తమ ఊరి వాళ్ళకు ఏదో చేద్దామన్న ఫీలింగ్లు ఉంటారు. కానీ ఏం చేయలేకపోతున్నామన్న ఒక వెలితి వాళ్ళ లోపల బాగా వేధిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఏం చేయాలంటే, ఈ వెలితి తగ్గాలంటే మనం ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కంపారిజన్ చేసుకొని మనం మనసు సంపాదించుకుంటే అయిపోతుంది. కానీ వాస్తవానికి మనం 100 రూపాయల పని చేద్దాం అనుకున్నప్పుడు మన వల్ల అయితలేదనుకోండి, కనీసం రూపాయి పనన్నా చేయాలి. మనం చేద్దామనుకున్న సహాయాన్ని ఎంతో కొంత, మనం పూర్తిగా 100% అనుకుంటే 100% చేయలేకపోతే కనీసం 1% అన్నా చేయాలి. ఇక్కడ నేను 2 అంశాలను చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. ఎంపతి ఉండాలి, కానీ దానికి ఒక లిమిటేషన్ ఉండాలి. కానీ ఆ లిమిటేషన్స్ వంక పెట్టి మనం ఏ పని చేయకుండా ఉండకూడదు. ఎంతో కొంత పని చేయాలి. అంటే ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. సో ఇది ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.